గుంటూరు మేయర్ పీఠంపై కన్నేసింది టీడీపీ. కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ గెలుచుకున్న తమ్ముళ్లు అదే ఊపులో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి మేయర్ పీఠాన్ని అధిష్ఠించేదెవరు? పట్టుమని 10 నెలలు కూడా లేని పదవీ కాలంలో మేయర్ పీఠంపై కూర్చుంటే ఒరిగేదేంటని లెక్కలేసుకుంటున్నారు టీడీపీ నేతలు. గుంటూరు కార్పొరేషన్లో పాగా వేసిన వైసీపీని గద్దెదించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. మార్చితో 4 ఏళ్ల పదవీ కాలం ముగుస్తుంది. ఇలాంటి సమయంలో అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేషన్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే గుంటూరు ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలు కూడా సొంత పార్టీ కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నారు. అంతేకాకుండా పక్క పార్టీ కార్పొరేటర్లను ఎలా డీల్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారు. అవిశ్వాసం పెడితే మేయర్కు గుక్క తిప్పుకోనియకూడదనే ఉద్దేశంతో పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారు టీడీపీ నేతలు. గుంటూరు కార్పొరేషన్లో మొత్తం 57 మంది కార్పొరేటర్లున్నారు. వైసీపీకి మెజార్టీ సభ్యులుంటే కూటమి పార్టీల నుంచి కేవలం 11 మంది కార్పొరేటర్లు మాత్రమే గెలిచారు. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికారం కోల్పోయిన వైసీపీని వీడి చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గడిచిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలలో టీడీపీ మెజార్టీ స్పష్టంగా కనిపించింది. 33 మంది కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేశారు. దీంతో రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు తాము అనుకున్న పనులు నిరాటంకంగా జరగాలంటే కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. అందుకోసం కసరత్తు చేస్తోంది. మేయర్ ఎన్నికలకు మరో 10 నెలల సమయం ఉంది. ఇప్పుడు మేయర్పై అవిశ్వాసం పెట్టినా అది వర్కౌట్ అయితే ఎలా అని టీడీపీ ఆలోచిస్తోంది. మేయర్ పీఠంపై ఎవరు కూర్చోవాలి అనే డైలమా ఏర్పడింది. ఎందుకంటే అవిశ్వాసం పెట్టిన తర్వాత కోవెలమూడి రవీంద్రను మేయర్ను చేయాలని టీడీపీ భావిస్తోందని టాక్. 10 నెలల తర్వాత ఎన్నికలు జరిగినా తననే మళ్లీ మేయర్గా చేస్తామంటే తప్ప ఇప్పుడు ముందుకు రానని రవీంద్ర డిమాండ్ పెట్టారని తెలుస్తోంది. ఓవైపు టీడీపీ వ్యూహాలు రచిస్తుంటే వైసీపీ మాత్రం మేయర్ పీఠం విషయంలో ధీమాగా కనిపిస్తోంది. ఇప్పుడు అవిశ్వాసం పెట్టినా న్యాయపరమైన చిక్కులు చాలా ఉన్నాయి కాబట్టి తమ పదవులకు ఢోకా లేదని, విప్ ఉంటుంది కాబట్టి టీడీపీ ఆశలు అడియాసలవుతాయని వైసీపీ నేతలు అంటున్నారు. మరి గుంటూరు కార్పొరేషన్లో మేయర్ మారతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.